గత 7 రోజులుగా ప్రతిరోజు ఒక కుక్క ఉదయం వచ్చి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన ఊళ్ళో వాళ్ళు దాన్ని చూడ్డానికని గుడికి రావడం మొదలెట్టారు. అలా విషయం చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసి జనసంచారం మొదలైంది. దానివల్ల ఆటోమేటిక్గా ఆదాయం కూడా మెల్లగా పెరుగుతుంది. ఐ హోప్ మళ్ళీ ఆ గుడికి గత వైభవం రావచ్చు. ఇలా ఉండగా ఈ విషయం గురించి కొంతమంది ఏథిస్ట్స్ అంటే నాస్తికులు ఆ కుక్కకి సర్క్లింగ్ డిసీజ్ ఉందని, మాస్ హిస్టీరియా ఉందని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. మీడియా ద్వారా అందరూ దేవుణ్ణి నమ్మమని చెప్పడం లేదు, నమ్మే వాళ్ళ నమ్మకాన్ని అపహాస్యం చేయొద్దని చెప్తున్నాను. దట్స్ మై పాయింట్. సో ఈ గుడి గురించి ఎలాంటి వ్యతిరేకమైన న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఇంకెక్కడా రాకుండా నమ్మే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మందే. ఎందుకంటే గుడి పచ్చగా ఉంటే ఆ గుడి ఉన్న ఊరు కూడా పచ్చగా ఉన్నట్టే. అంతేగా? లెట్స్ డిస్కస్. ఓకే సార్. ఓకే సార్. ప్లీజ్ బీ ఆన్ దిస్ వర్క్. సారీ మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే. చెప్పండి. అది సార్ ప్రసాదం ఎక్కడది? పళని సార్. ఆహా, కొంచెం సార్ మీకు చెప్పండి సార్. మీ ఆఫీసులో పనిచేసే శంకర్ కేసు ఫైల్. రీసెంట్గా చనిపోయాడుగా. ఇతని రెసిడెన్స్ నా పిఎస్ పరిధిలోకి వస్తుంది. కేసు క్లోజింగ్ కోసం మీ సిగ్నేచర్ కావాలి. ఇది స్నేక్ బైటే కానీ యాక్సిడెంటల్ కాదు సార్. మరి మర్డరా? నో, a death that is directly related to God. ఇంత ఇండైరెక్ట్గా చెప్తూ డైరెక్ట్ అంటారేంటి? ప్లీజ్ బీ స్ట్రైట్. శంకర్ 5 yearsగా మా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాడు. వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అతను ఒక ఆర్టికల్ రైటర్. అతని ఆర్టికల్స్ చాలా మ్యాగజైన్స్లో కూడా వచ్చాయి. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించాక ఓ డెసిషన్కి వచ్చేవాడు. 2 months బ్యాక్ లాంగ్ లీవ్ కావాలని అడిగాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అతను సుబ్రహ్మణ్యపురం వెళ్ళాడని, చావుని కొని తెచ్చుకున్నాడని. ఊరెళితే చావును కొని తెచ్చుకోవడం ఏంటా అని మీ డౌట్. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఆ గుడిని రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేశారు. అప్పటి నుంచి ఆ గుడిని తెరవాలనుకునేవాళ్ళు, తెలుసుకోవాలనుకునేవాళ్ళు చనిపోతున్నారు. ముఖ్యంగా పావు కాటుకి. శంకర్ కూడా తెలుసుకోవాలని వెళ్ళాడు, చనిపోయాడు. మీ కథలో బ్యాలెన్స్ ఉంటే మా కానిస్టేబుల్కి చెప్పండి. నాకు సంతకం చాలు, పనుంది ప్లీజ్. మీరు నమ్ముతారని చెప్పలేదు, తెలుసుకోవాలని చెప్పాను. వదినా ఇది కూడా పెట్టవా? కోర్సులో మెడికల్ క్యాంప్ కంపల్సరీనా కార్తీక్? అలా లేదు వదినా, వాలంటరీగా వెళ్తున్నాం. ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయో అలాంటి చోటకి మమ్మల్ని పంపిస్తుంటారు గ్రూప్స్గా. మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇట్స్ సంథింగ్ లైక్ సోషల్ సర్వీస్ అండ్ మాకు ఎక్స్పీరియన్స్ కూడా. అదేంటమ్మా నన్ను ఏదో అంతరిక్షానికో యుద్ధానికో పంపిస్తున్నట్టు అంతడల్గా ఉన్నావు? ఏంటమ్మా దా నాతోరా, ఎందుకంత బాధపడుతున్నావు? అది కాదు నాన్న, నిన్ను వదిలి ఎప్పుడు ఇన్ని రోజులు లేను కదా, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు కదా, అందుకేరా. అమ్మా ఎంత దూరం వెళ్ళినా చేతిలో ఫోన్ ఉంది, బయలుదేరడానికి బండి ఉంది, ఇంకెందుకమ్మా బెంగ? కార్తీక్ ఏ ఊరు వెళ్తున్నావు? సుబ్రహ్మణ్యపురం. ఎవరికి ఏ ఊరు అలాట్ చేసినా ఆ కార్తీక్ వాడి బ్యాచ్ ని మాత్రం సుబ్రహ్మణ్యపురంకే పంపండి. మరీ అంత పర్టికులర్గా ఆ ఊరేందుకు సార్? ఆ కార్తీక్ గాడి క్యూరియాసిటీకి కరెక్ట్ గా చెప్పాలంటే వాడికి ఉన్నకి ఆ ఊరుకు వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. మొన్నే శాస్త్రి గారు ఈ ఏడాది నీ జాతకాన్ని తీసుకొచ్చారా, నీకు సర్పదోషం ఉందని చెప్పారు.
సూపర్ ప్లేస్ లో ఆపేవరా కార్తీ, అదిరిపోయింది లొకేషన్. ఆపిన పని ఏంట్రా? వావ్. తారు డబ్బా పోసుకోబే. అమ్మో లోయ అంటే నాకు భయం. ఆ పక్కొచ్చి ఇక్కడ పోతుందా? మీకు రాదా? నువ్వు కానీరా, నీకెన్ని ఫోటోలు కావాలి దాన్ని ఇప్పుడు తీసుకోరా. ఓకే సూపర్. ఈ ఎంట్రీ పిచ్చోడు చాకు. సిటీలో పిక్చర్ హాస్పిటల్లో ఉంటే ఊర్లో ఇలా వీధుల్లోనే ఉంటారు. మనం వచ్చాం కదా, చూసుకుందాంలే. ఏంటో ఎంతమంది ఉన్నారా మీరు? అసలు ఎవర్రా మీరంతా? నేనే. సంవత్సరం పడ్డ కష్టంరా, సంవత్సరం పడ్డ కష్టంరా, మొత్తం నాశనం చేసావు కదరా. ఎందుకు చేశారా? నీకేం సంబంధం? రాత్రికి రాత్రి ఈ ఊరికి పెద్ద హీరో అయిపోతావు అనుకున్నావా? హీరో అయిపోతావు. గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. సపా మగరి సాప మగరి సపా మగరి నీలప మగరి సా. ఇప్పటికి చాలా లేట్ అయింది. చెప్పరా రే. ప్రతి సంవత్సరం ఇక్కడ వెలుగొచ్చేటప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళే కాకుండా దేశం నలుమూలల నుంచి, ఫారెన్ నుంచి కూడా ఇక్కడ జనం వస్తుంటారు. అలా లాస్ట్ ఇయర్ 4 ఫారినర్స్ వచ్చి వెలుగొచ్చినప్పుడు కొన్ని ఫోటోలు తీసి హైదరాబాద్లోని ఆఫీస్కి మెయిల్ చేశారు. ఆ మెయిల్లో వాళ్ళు రాసిన విషయాన్ని చూసి నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వమన్నాను. The light which we experience from the temple has valuable source. What we hope it must be a diamond. Which is almost equal to more than Kohinoor diamond. If you give us permission, then we will trace out that mystery. ఒప్పుకోరు సార్ మా వాళ్ళు. తిరగబడి కొళ్ళబడి చేస్తారు. బిలీఫ్ వాళ్ళ నమ్మకం అలాంటిది. అదేదో తెలుసుకోవడం కంటే అది కొట్టేయడం బెటర్. లెట్స్ రాబ్ ఇట్. Oh my God. Oh my God, but how? అదే నమ్మకం మీద కొట్టాలి. Is it possible? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ ఇండియా విత్ బిలీఫ్. నన్ను నమ్మండి. ఆ వెలుగేంటో కనుక్కోవాలంటే వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఆగాలి. వెలుగొచ్చేటప్పుడు జనం అక్కడే ఉంటే మనకు 1% కూడా అవకాశం ఉండదు. సో ప్లాన్లో స్టెప్ 1, గుడి మూతపడాలి. మూతపడాలి అంటే ఆ ఊళ్ళో అమ్ముడుపోయే 2 మనుషులు కావాలి. వాళ్లతో కలిసి గుడి మూసే ప్రయత్నంగా ముందు ఆలయ కోశాధికారికి పాయిజన్ షాట్ ఇచ్చాడు తాయెత్తు. అంత జరిగినా జనం ఇంకా గుడికి వెళ్తారని తెలుసు. జనంలో భయం పెంచాలి. ఆ భయం దేవుడు అవ్వాలి. ధైర్యం చేసి గుడికెళ్ళే ప్రతి మనిషిని పాము కాటేస్తే జనం భయం 100 రెట్లవుతుంది. కానీ తాయెత్తుగాడు ప్రతి మనిషికి పాయిజన్ షాట్ ఇవ్వలేడు కదా. ఎలా అని అడిగాను. It is possible, Mr. Prudvi. ఇస్ ఇట్? హౌ? Through snake hypnotism. అని కొత్త విషయాన్ని చెప్పాడు. విధ్వంసానికి సైన్స్ తోడవుతుందంటే ఏంటో అనుకున్నా. అప్పుడే నమ్మా. ప్లాన్ ప్రకారం 2 రోజుల తర్వాత ప్రేమ చట్టం చంపాం.
గుడి నుంచి వెంతరుపులు వస్తున్నట్టు సృష్టించాం. ప్రధాన పూజారిని చంపి గుడి ముగించేశాను. హైదరాబాద్ నుంచి నేను, ఊళ్ళో వాడు, గుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ మీద రెక్కి ఉంచాం. ఆ ప్రాసెస్లోనే ఓ జర్నలిస్ట్, మా ఈడీ ఎంప్లాయీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చనిపోయారు. దేవుణ్ణి సైన్స్ని భలే లింక్ చేశారా. కాన్సెప్ట్ బాగానే ఉంది సార్. బాబాయ్ ఆన్ ద వే, అదే పోలీసులు. ఏంటి సార్, ఫైనల్గా కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీయా? అంతా ఈశ్వరేచ్ఛ. మొత్తం క్రెడిట్ అంతా దేవుడికి ఇచ్చారండి. తప్పు కదా సార్? తప్ప మరి కాకపోతే గుడి మూతపడ్డానికి కారణం ఒక మనిషి, వాడి స్వార్థం వల్ల. గుడి తెరుచుకోవడానికి కారణం ఒక మనిషే, నా క్యూరియాసిటీ వల్ల. మధ్యలో దేవుడు ఎక్కడ ఉన్నాడు సార్? నీ దృష్టిలో సృష్టిలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టేగా. సరే, నేను అడిగే 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు. అడగండి. నువ్వు మొట్టమొదటిసారి ఈ ఊరు వచ్చినప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న పిచ్చి సాధువు నిన్ను మాత్రమే ఊళ్ళోకి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఉసిగొలిపిన పాము అందరి ప్రాణాలు తీయగలిగింది కానీ నిన్ను మాత్రం ఏమీ చేయలేకపోయింది. మీ అమ్మ నీ చేతికి కట్టిన కడియం వల్ల? తంజావూరు పీఠాధిపతి అంతమందిలోనూ నిన్ను మాత్రమే ఎందుకు లోపలికి పిలిచాడు? ఏడాది పాటు దీపారాధన లేని ఈ దేవాలయంలో మళ్ళీ మేషరాశి వాడి చేతే దీపారాధన జరుగుతుందని ఆయన చెప్పాడు.